ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. సహజంగా దేవుని నుండి దూరపరచడానికి చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయండి. దేవుని నుండి మన దృష్టిని పక్కకి తీసివేయటానికి, ఆయన మీద నుండి మన ఫోకస్ని తీసివేయటానికి చాలా శక్తులు ఈ లోకములో పనిచేస్తూ ఉంటాయి. నీ దృష్టి నా వైపు నువ్వు మళ్ళిస్తే, నా నుండి నీ దృష్టి నువ్వు మళ్ళించుకుంటే నీకు కలిగేది శ్రమ మాత్రమే, నీకు కలిగేది ఇబ్బంది మాత్రమే, నీకు కలిగేది నష్టము మాత్రమే. ఆదాము అవ్వని జ్ఞాపకము చేసుకుందాం ఈరోజు. ఒక్కసారి దేవుని మాట నుండి, దేవుని నుండి వారు దృష్టి తిప్పినందుకు ఏం మిగిలిందండి వాళ్ళకి? సమాధానము కలిగిందా వాళ్ళకి? దేవుని సన్నిధి నుండి వారు దూరం అయిపోయారు. ఏ పరదేశిలోని వారు నిత్యము జీవించాలో అంత శ్రేష్టమైన స్థలములో నుండి వారు వెలివేయబడ్డారు. అంటే దేవునితో సంబంధము వారు కోల్పోయారు, సన్నిధిని వారు కోల్పోయారు. ఈరోజు దేవుని నుండి తిరిగిన ప్రతి ఒక్కరు పరిస్థితి ఆదాము అవ్వ లాంటి పరిస్థితేనండి. మళ్ళీ ప్రారంభానికే మనం వెళ్తున్నాము. మన ఆత్మీయత స్థితిని మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవుడు చెప్పిన మాటకి లోబడిన వారు ధన్యులండి. దేవుని మాట ప్రకారము జీవిస్తున్న వారు ధన్యులు. ఎందుకంటే ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాటిని జయించగలిగే కృప, శక్తి వారికి తోడుగా ఉంటుందండి. ఆదాము అవ్వ కనులారా చూశారండి, దేవుణ్ణి చూశారండి, చెవులారా విన్నారండి దేవుడు చెప్పిన మాట. ఈ తోటలో ఉన్న ఏ ఫలమునైనా మీరు తినవచ్చు, కానీ ఏమిటంట? ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ డు నాట్ ఈట్. మంచి చెడులు కలిగిన ఆ ఫలమును మీరు తినకండి, తిన్న దినము నిశ్చయముగా మీరు. ఎంత సులువుగా వారి దృష్టి ఆ మాట నుండి తప్పిపోయిందో చూడండి. అదే కొనసాగబడుతుందండి ఈరోజు ప్రతి గృహములో. ఐ థింక్ దిస్ ఇస్ లైక్ ఎ కర్స్ ఇన్ అవర్ మిడ్స్. ఒక శాపముగా ఉన్నదండి మన మధ్యలో ఇది. చాలా మంది సులువుగా వారు దృష్టిని దేవుని నుండి మళ్ళించేసుకుంటున్నారు. దే ఆర్ టర్నింగ్ అవే దేర్ విజన్, దేర్ సైట్ ఫ్రమ్ గాడ్. దేవుని తట్టు తిరగటం వలన చాలా లాభాలు ఉన్నాయండి, నష్టం ఏమీ లేదు. అయినా కూడా ఎన్ని దీవెనలు ఉన్నా, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా మనము దేవుని నుండి తిరిగిపోతున్నామండి. దేవుని వైపు తిరగటం లేదు, కానీ దేవుని నుండి దూరంగా తిరుగుతున్నాం. ఈరోజు చాలా సులువుగా మనం చిక్కులో పడిపోతున్నాం. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ కాలింగ్ యూ అండ్ నాట్ ట్రస్టింగ్ యూ ఆర్ నాట్ కన్సిడరింగ్ యూ వర్తీ ఫర్ ఈవెన్ ఆస్కింగ్ యూ టు ప్రే ఫర్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ ఆర్ యూ లివింగ్? ఏ మాత్రమైన జీవితము నువ్వు జీవిస్తున్నావు? ఏ పాటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఈరోజు నిన్ను చూసి దేవుని తట్టు తిరుగుతున్నారా, లేకపోతే వాళ్ళని చూసి దేవుని తట్టు తిరగకుండా వాళ్ళతో పాటు నువ్వు ప్రయాణిస్తున్నావా? మనం చూస్తే రెండోదే అత్యధికముగా మన జీవితంలో ఉంటుంది. వారు ఎటువైపు తిరగమంటే అటువైపు తిరుగుతున్నాము, కానీ లేదురా నేను ఇలాగుంటాను, నా దేవుణ్ణి విడిచిపెట్టి ఏ పాపిష్టి పని నేను చెయ్యను, ఇష్టమైతే నేను తిరుగుతున్న మార్గము, నేను వెళ్ళిన మార్గములో మీరు రండి అని చెప్పే యవ్వనస్తులు ఉన్నారా ఈరోజు? ఆర్ యూ విల్లింగ్ టు టర్న్ పీపుల్ టు గాడ్ ఆర్ ఆర్ యూ విల్లింగ్ టు టర్న్ అవే ఫ్రమ్ గాడ్ అనేది ఈరోజు పెద్ద ప్రశ్నగా మనకి మిగిలిపోయింది. నీ బ్రతుకును చూసి, నీ ఆత్మీయతను చూచి, నీ సాక్ష్యమును బట్టి ఎంతమంది ఈరోజు దేవుని తట్టు తిరిగారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నిన్ను చూసి దేవుణ్ణి ఎంతమంది ఘనపరచగలిగారు, ఎంతమంది సాక్ష్యము కలిగి జీవించగలుగుతున్నారు? అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు, నేను ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకున్నానో నన్ను పోలి. అరే ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారి సంఘంలో, ఈ లైవ్ చూస్తున్న వారు ఈ మాట చెప్పగలుగుతారు? చెవులు ఉన్నాయి కానీ వాస్తవంగా వింటున్నామా? ఎప్పుడు దేవుడు అంటాడు రిమెంబర్, దేవుడు జ్ఞాపకము చేసుకోమని ఎన్ని మార్లు బైబిల్లో ఈ మాట సెలవిచ్చింది. రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్, పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకోండి, జ్ఞాపకము చేసుకోండి, జ్ఞాపకము చేసుకోండి. లూకాసు వార్తలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది చూడండి, 15వ అధ్యాయము 20వ వచనము. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎంత గొప్ప మాట అండి. ఒకప్పుడు దూరంగా వెళ్ళిపోయాడండి ఈ కుమారుడు, దేవుణ్ణి కాదని వెళ్ళిపోయాడండి.
నా ఆస్తి, నా వాటా నాకు ఇచ్చేసే, నేను ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను. అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాల్చుకున్న తర్వాత, పందుల మధ్యలో బ్రతుకుతూ పందులు తినే ఆహారం వాడు తింటున్నప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారండి? మరలా దేవుడు జ్ఞాపకం వచ్చాడండి. కానీ దేవుని గొప్పతనం ఏమిటో తెలుసా? నన్ను కాదని వెళ్ళిపోయావు, ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చేవని దేవుడు అన్నాడండి. దేవునికి స్తోత్రము. ఎన్ని మార్లు నువ్వు పడిపోయినా తిరిగి లేచి ఆయన తట్టు తిరిగితే నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకునే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రము. బ్రతకటానికి చాలా రోజులు ఉన్నాయి, మారటానికి చాలా రోజులు ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు ఈ పాపములో నన్ను కొనసాగనివ్వు, ఆ తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అనుకునే ఆలోచన కలిగి చాలామంది బ్రతుకుతున్నారండి. టుడే ఈజ్ ది ఆపర్చునిటీ. ఇదే దినము ప్రభు చేసినదండి. తిరగండి దేవుని వైపు. రేపు బ్రతుకుంటామో మరో క్షణము బ్రతుకుంటామో తెలియదు, కానీ దేవుడు మరలా మిమ్మల్ని పిలుస్తున్నాడు. సమర్పించుకోమంటున్నాడు దేవుడు. సమర్పించుకోండి మీ జీవితాల్ని దయచేసి దేవునికి. అమ్మా, దేవుణ్ణి కాదని ఈ లోకము తట్టు తిరిగి మీరు జీవిస్తే అది మరణానికి మాత్రమే దారి తీస్తుందని విషయము జ్ఞాపకము చేసుకోండి. తప్పిపోయిన కుమారుడు తిరిగినప్పుడు తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. పరిగెత్తుకొని వచ్చాడు. ఆ కంపులో ఉన్న అతన్ని హత్తుకొని ముద్దు పెట్టుకొని చక్కటి వస్త్రములిచ్చి ఎంత గొప్ప విందుని. దేవునికి స్తోత్రము. మీరు తిరిగితే దేవుడు విందునిస్తాడమ్మా. దేవునికి స్తోత్రము. దేవుడు సంతోషిస్తాడమ్మా. ఎంతగా సంతోషిస్తాడంటే, ఏ మనిషి కోసమైతే, ఏ బిడ్డ కోసమైతే నేను ప్రాణాలు పెట్టానో తిరిగి నన్ను గ్రహించి, నేను చేసిన బలియాగముని గ్రహించి నా తట్టు తిరిగినందుకు చాలా సంతోషిస్తాడు దేవుడు. మనుషులు దేవునికి ప్రార్థన చేయటము చూశాను, కానీ దేవుడు మనుషుల కోసము ప్రార్థన చేసే దేవుడిని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడినే చూశానండి. దేవునికి స్తోత్రము. ఆయన నీ కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయమై కోపములో కానీ, దుఃఖములో కానీ, ఆవేశములో కానీ, నష్టములో కానీ, ఏ విషయములోనైతే నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావో తెలియదు, కానీ ఒక్క విషయం జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. పేతురు కోసము ఏ విధంగా తప్పిపోతాడని తెలిసి ప్రార్థన చేశాడో, ఈరోజు ప్రార్థన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రమమ్మా. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన దేవునికి దూరం కాకండి అని చెప్పటానికి ఈ అంశం మీ ముందుకు తీసుకొని వచ్చాను. టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి మనము తిరిగితే మనకి తీర్పు తప్పదండి. బట్ ఇఫ్ యు టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరిగితే నీ మీద రాబోయే ఆ ఉగ్రతను, ఆ తీర్పు నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు. దేవుడు అవకాశం ఇస్తున్నాడమ్మా. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. నా తట్టు తిరిగితే నా తీర్పు నీ మీద ఉండదు, నీ మీద నిలవదు అని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు.